హరే కృష్ణ. కంప్లైంట్స్ మనం 9 అధ్యాయాలు ముగించుకున్నాము. 5వ స్కంధంలో 10వ అధ్యాయంలో ప్రవేశించబోతున్నాం. సో దుండగుల నాయకులు భరతుడిని బలి ఇవ్వాలనుకున్నాను సొంత ప్రయోజనాల కోసం. సరిగ్గా ఆచారాల ప్రకారంగా, సంప్రదాయాల ప్రకారంగా అతన్ని సరి చేసి ఆయన్ని సరిగ్గా అలంకరించి ఆహారం పెట్టి బలిపీఠం దగ్గరికి తీసుకువెళ్ళారు. ఇవన్నీ గమనించినటువంటి భరతుడు ఇక్కడ కానీ ఏ విధంగా కూడా ఆ, ఆ, ప్రతిఘటించలేదు, లేదా కనీసం మాట వరుసకు కూడా తన యొక్క స్థితిగతులను తాను వివరించలేదు. అలాగే బలిపీఠం మీద తీసుకెళ్ళిన తర్వాత పూజారి మంత్రాలు పఠిస్తూ తట్టి పైకెత్తిన తర్వాత మనం చూసాం నిన్న వాళ్ళు స్వార్థ ప్రయోజనం కోసం ఒక వ్యక్తిని బలిస్తుంటే, ఎటువంటి వ్యక్తిని బలిస్తున్నారు అని అంటే ఒక ఒక కృష్ణ భక్తుడిని, అసలు అందరూ మేలుకోరి అందరినీ ఆ బాగోగులు లేదా దయ చూపించేటువంటి ఆ వ్యక్తి మీద వీళ్ళు అనవసరంగా చంపబోతున్నారా తర్వాత. నేను మనం చెప్పుకున్నాం ఏ విధంగా దేవతల భక్తులు ఆమెను తృప్తిపరచాలని ప్రయత్నిస్తే, కానీ ఇక్కడ అమ్మవారు కృష్ణుని తృప్తిపరిచే కార్యక్రమంలో ఉన్నాం. అంటే తన భక్తుల్ని కాపాడే పరిస్థితులు, కానీ తన సొంత భక్తుల్ని మాత్రం శిరఛేదనం చేసి కోపగ్రస్తులై తర్వాత ఆ విగ్రహం నుంచి బయటకు వచ్చి వాళ్ళనే వాళ్ళని చంపి వాళ్ళ యొక్క తలల్నే బంతులాటాడింది. ఆ విధంగా ఎవరైనా సరే భక్తుల జోలికి కానీ వస్తే, ఎవరైనా సరే వాళ్ళు ఈ విధంగా శిక్షింపబడతారు, వాళ్ళ యజమానుల చేత, అంటే దేవతల చేత. కాబట్టి ఎవరు ఎన్ని రకాలుగా అతను బెదిరించాలని ప్రయత్నించినా, ఇంకా చంపాలని చూసినా, అతను మాత్రం ఎక్కడ కానీ దేనికి అయినా స్పందించలేదు. ఎందుకనంటే దేహాత్మ భావంలో నుండి విముక్తులై ఉన్నాను. అంటే నేను దేహాన్ని అన్న విషయం ఇప్పుడు మర్చిపోయాను. అందరి యొక్క శ్రేయోభిలాషులు, అందరి శ్రేయోభిలాషులు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి అందరి యొక్క ఆశీస్సులు ఉంటాయి. అట్లాగే వాళ్ళు ఎవరికి హాని చేయదలసదు. భగవంతుడి యొక్క ఆశ్రయంలో ఉన్నాడు, అంతిమంగా భగవంతుడి వచ్చే కాపాడబడుతున్నాడు కృష్ణ చక్రం చేత. అందుకని మనం చెప్పుకున్న అంబరీష్ మహారాజు గురించి మనం మాట్లాడుకున్నాం, పూర్వాసముల గురించి ఆ సన్నివేశాన్ని మనం మాట్లాడుకున్నాం. అలాగే మనం భగవద్గీత 7వ అధ్యాయంలో 20వ శ్లోకం నుంచి 23వ శ్లోకం దాకా వెళితే భగవంతుడికి దేవతలకి మధ్య ఉన్నటువంటి ఆ వ్యత్యాసాలు లేదా సంబంధాలు అన్నీ కూడా మనకి తెలుస్తాయండి. ఇప్పుడు మన 7వ అధ్యాయం, భగవద్గీత 7వ అధ్యాయంలో మీరు వెళ్ళి మీరు ఖచ్చితంగా మీరు ఒకసారి ఆ ఆ 3-4 శ్లోకాలు మీరు ఖచ్చితంగా చదివి భాష్యాలు కూడా మీరు ఆ చదవాలి. భాషలో చదివితే అప్పుడు కృష్ణుడు ఏంటి, దేవతలు ఏంటి, కృష్ణుడికి దేవతలకు ఉన్న సంబంధం ఏంటి, ఎవరి స్థానం ఏంటి అనేది మనకి క్లియర్గా మనకు అర్థం అవుతుంది. అప్పుడు మనకి ఎందుకంటే క్లారిఫికేషన్ అంటే మనకి డౌట్ ఉండదు ఇంకా. అంటే ఈ దేవతలు ఏం తప్ప, వీళ్ళు చేయకపోతే వీళ్ళు ఏం చేస్తారేమో, వీళ్ళు ఆ, కొంతమంది కృష్ణుడి కంటే మించి వీళ్ళు ఏదో చేస్తారేమో, వీళ్ళ ఆ, వీళ్ళు అంటే దేవతలందరూ వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు పనిచేస్తారేమో. సో, ఏవైతే మనకి కంప్లీట్ గా ఎక్కడైతే మనకి డౌట్స్ ఉన్నాయో, క్లారిఫికేషన్ లేదో, ఈ 4-5 శ్లోకాలు మనకి క్లారిఫికేషన్ చేస్తారండి. అట్లా ఉన్నప్పుడు ఆ విధంగా అమ్మవారి యొక్క దయ వల్ల
సో జడభరతుడు అక్కడి నుంచి తప్పించుకున్నాడు. తప్పించుకున్న జడభరతుడు సాధారణంగా తన యథావిధి తన పనులు తను ఉంటాడు. అయితే మనం కానీ గమనిస్తే జడభరతుడు రకరకాల వ్యక్తులతో తాను ఉన్నటువంటి రకరకాల వ్యక్తులతో అతను రకరకాలుగా వాళ్ళని ఉద్ధరిస్తున్నాడు అన్నమాట. రకరకాల వాళ్ళకి మేలు చేస్తున్నాడు. ఉదాహరణకి అన్నలు బంధువుల మీద కొంచెం దయ చూపించాడు అతను. ఎట్లా ఏ రూపంలో రజోగుణంలో ఉన్నారు వాళ్ళు రజోగుణంలో ఉన్నారు కాబట్టి అతనికి తన రూపాన్ని నిత్యం చూపిస్తూ ఆ, తనకి వాళ్ళకి కొంత సుకృతి కలిగించాడు. అదే దుండగులు వాళ్ళు తమోగుణంలో ఉన్నారు. అంటే మనుషుల్ని చంపడం అంటేనే వాళ్ళు తమోగుణం అన్నట్టు అర్థమైంది. చంపడానికి ఇష్టపడుతున్నారంటే వాళ్ళు తమోగుణం. సో కానీ దుండగులకు కూడా ముక్తినిచ్చాడు. ఏ రూపంలో? సో అమ్మవారి యొక్క ఆ, దయ వల్ల. సో అమ్మవారు సాక్షాత్తు వెళ్ళి తాకింది కాబట్టి. ప్లస్ వాళ్ళు చనిపోయేటప్పుడు వాళ్ళు భాగవతుని చూశారు. భక్తుని చూసి వాళ్ళు చనిపోయారు కాబట్టి, భక్తుని చూసి చనిపోయారు కాబట్టి వాళ్ళకి మోక్షం వచ్చింది. మూడోది, అఫ్కోర్స్ వెంటనే రాలేదని చెప్పారు, మరు జన్మలో వాళ్ళకి ముక్తి వచ్చింది. అంటే జడభరతుడిని దర్శించడం కావచ్చు, అలాగే అమ్మవారి యొక్క ఆమె వాళ్ళని చంపే క్రమంలో ఆమె యొక్క చేతి స్పర్శ అంటే ఏదో ఒక విధంగా ఆమె వాళ్ళని తాకింది. అయినప్పటికీ కూడా దేవతలు ముక్తి ఇచ్చే పరిస్థితిలో ఉండరు. కానీ ఇక్కడ ముఖ్యంగా ఆ భక్తుని చూశాడు కాబట్టి, సో భక్తుని దర్శించుకుంటూ వాళ్ళ శరీరాన్ని వదిలేరు కాబట్టి వాళ్ళు అతి త్వరలో వాళ్ళు ముక్తి కామించబడుతున్నారు. అయితే ఇప్పుడు ఆ విధంగా ఉన్నప్పుడు మూడోది రహుగుణ. రహుగుణ అనే వ్యక్తి అతను సత్వగుణంలో ఉన్నాడు కాబట్టి అతనికి భక్తి జ్ఞానం ఇచ్చాడు. ముందు రెండు కేటగిరీల్లో అంటే వాళ్ళ అన్నలు కావచ్చు, బంధువులు కావచ్చు, లేదా తుంటాలకు కావచ్చు, అక్కడెక్కడ తన యొక్క అంతర్గత స్థితి నన్ను ఎప్పుడు వాళ్ళకి అసలు చెప్పలే వాళ్ళకి. వాళ్ళు పెట్టిందంతా భరించాడు. వాళ్ళు చూసిన విధానం ఆ, తను ఎక్కడ కానీ తన గురించి తాను ఎప్పుడు చెప్పుకోలేదు. గతం ఏంటి, తనకి ఎలా ఈ జన్మ వచ్చింది, ఇప్పుడు ఏ విధంగా వాళ్ళు వాళ్ళ సాంగత్యంలోకి వచ్చారు, చూసేవారు నేను ఎంత గొప్పవాడిని అని వాళ్ళు ఇచ్చినటువంటి అవమానాల్ని, వాళ్ళు చెప్పేటువంటి వాళ్ళు తిట్టేటువంటి తిట్లని అన్నిటినీ అసలు ఇక్కడ ఎక్కడ తనకు తాను రివీల్ చేసుకోలేదు. సాధారణంగా మనకి కష్టం వచ్చినప్పుడు ఆ, మన గురించి మనం రివీల్ చేసుకొని ఆ కష్టం నుంచి తప్పించుకొని ప్రయత్నిస్తాం. కానీ జడభరతుడు ఎక్కడ కూడా ఆ తప్పించుకునే ప్రయత్నం చేయలేదు. అయితే ఎప్పుడైతే కరెక్ట్ గా మనిషి దొరికాడో, రహుగుణ రాజు అతను సత్వగుణం ఉన్నాడు కాబట్టి ఆ భక్తి, ఆ జ్ఞానము అన్నింటి, ఎందుకంటే అతను తెలుసుకునే పరిస్థితిలో తను ఉన్నాడు. అయితే ఇవన్నీ అర్థం చేసుకునేటువంటి పరిస్థితుల్లో రఘుగుణ అనే రాజు. సో ఇట్లా ఉన్నప్పుడు అసలు ఈ రఘుగుణ ఎవరు, వీళ్ళిద్దరికి ఎప్పుడు సంబంధం ఏర్పడింది, ఆ సంబంధం ఏర్పడిన ఏ సందర్భంలో మన ఆ, భరతుడు తనకి భక్తిని జ్ఞానాన్ని ఏ సందర్భంలో ఇచ్చాడు. సో కాబట్టి ఆ విషయాన్ని మనం చూస్తాం. అది ఎలా వీళ్ళకి ఆ సంబంధం ఎలా కుదిరింది, ఆ సంబంధంలో ఈయన భరతుడు ఏ విధంగా వాళ్ళకి భక్తి జ్ఞానం ఎలా ఇచ్చాడు అనేది మనం చూస్తాం. సో ఒకానొక సమయంలో సింధు మరియు సౌవీరకు రాజైనటువంటి రఘుగణ కపిలాశ్రమం వెళ్తుండగా, సో పల్లకి మోసేదానికి మరొకరు అవసరమయ్యారు. సో మనకు తెలిసిందే పూర్వపు రోజుల్లో, సో రాజు ప్రయాణించాలంటే సో గుర్రాల వెనకాల రథాలు, లేకపోతే పల్లకీలో పోతూ ఉన్నారు. సో వాళ్ళు మోస్తూ ఉన్నప్పుడు ఉన్నవాళ్ళు సపోజ్ ముగ్గురు, నలుగురు, ఐదు, ఆరు మంది ఉన్నారు. ఎంతో దూరం వాళ్ళు ప్రయాణించాలి. ఆ ప్రయాణించే క్రమంలో అందరూ బలంగా ఉంటే పర్వాలేదు, వాళ్ళ మధ్య వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఒకరికి భుజాలు
భుజాల మీద పెట్టుకొని అక్కడికి వెళ్తాం. కానీ ఎక్కడో ఒక దగ్గర మన వాళ్ళకి మన వాళ్ళు ఆ పల్లకీని మహిళకి కొంచెం కష్టపడుతున్నారు, ఇంకొక ఎక్స్ట్రా వ్యక్తి ఉంటే బాగున్ను అని వాళ్ళు భావించారు. ఒక ఎక్స్ట్రా వ్యక్తి ఉంటే బాగుంటుందని వాళ్ళు భావించారు అనమాట. కాబట్టి ఈ పల్లకి మోసేదానికి ఇంకొకరు కావాల్సి వచ్చింది అనమాట. సో పల్లకి మోసేదానికి ఇంకొకరు ఉంటే బాగున్ను అని వాళ్ళకి అనిపించింది. సో ఎవరో ఇంకొక వ్యక్తి మనకు ఈ సమయం మనకి అందుబాటులో ఉంటే మంచిదని చెప్పేసి వాళ్ళు అనుకున్నారు. సో ఆ సమయంలో ఆ సమయంలో ఆ అక్కడ వాళ్ళు పోతూ పోతూ ఉన్నప్పుడు భరతుడు అక్కడ కనిపించాడు. భరతుడు ఇక్కడ పొలాల్లో ఉన్నాడు కదా. సో పొలాల్లో ఉంది కాబట్టి సో మార్గ మధ్యలో సో వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి అతనికి కనిపించాడు. సో కనిపించగా చూడడానికి బాగా దృఢంగా ఉన్నాడు కాబట్టి ఇతను సరైన వ్యక్తి, ఇతను ఆ మనకి పల్లకి మోయడానికి ఇతను సరిపోతాడని చెప్పేసి ఆ పల్లకి మోసే కార్యంలో బలవంతంగా అతను నిమగ్నం చేశారు. ఎందుకంటే ఇప్పుడు అంటే భరతుడు ఏ స్థితిలో ఉన్నాడు, ఏం మాట్లాడకుండా ప్రతిఘటించకుండా ఆ, ఏది చెప్తే ఏది అడిగితే వాళ్ళు ఆయన్ని ఏ విధంగా తనని ట్రీట్ చేసినా కూడా తను ఈ అతను ఎక్కడ కానీ ఏది నేను చేయను, నా వల్ల కాదు, నేను ఎవరు, నేను ఏంటి అనేది ఎక్కడ చెప్పట్లే అసలు. కాబట్టి ఆ, మామూలుగా వాళ్ళు అని ఉండొచ్చు, వాళ్ళు రేపు మొదలు ఇట్రారా ఇట్రా అని చెప్పేసి అతన్ని ఆ, కొంచెం కొంచెం బెదిరించినట్టుగానో లేదా బలవంతంగానో లాక్కొని వచ్చి ఇప్పుడు వచ్చింది రాజుగారు, నువ్వు మొయ్యాల్సిందేరా నువ్వు అన్నప్పుడు ఈ- ఓకే చెప్పారు, నేను వెళ్తున్నా అంతే. సో మోయడానికి సిద్ధమైపోయాడు. సో ఒకవేళ తను చెప్పాలని ప్రయత్నించినా కూడా వాళ్ళు ఎవరు వినే పరిస్థితిలో లేరు, ఎందుకంటే ముందు రాజుగారి పని అయిపోవాలి అక్కడ. కాబట్టి బలవంతంగా అతన్ని మోయడానికి తీసుకున్నారు. అయితే అతను మోయడానికి వెళ్తున్నప్పుడు తన కా- తన కా- కా- పో- తన అడుగులేస్తూ ఉంటే అక్కడ చీమలు ఉన్నాయన్నమాట. నేను చెప్పినట్టుగా తను ఆల్రెడీ సాధువు, అతను భరతుడు ఏ జీవికి కూడా హాని చేయకూడదని చెప్పేసి తన తన స్వభావం, తన మనస్తత్వం ఉంటుంది. అయితే ఎప్పుడైతే అక్కడ చీమలు గమనించాడో, సో చీమలు తొక్కకూడదు అని చెప్పేసి తాను ఆ, తొక్కే ప్రయత్నం చేయడు. తొక్కకుండా నడవడానికి ప్రయత్నిస్తుంటే కాబట్టి ఆ, అతని అడుగులు కొంచెం తడబడతాయి కదా. ఇక్కడ వేసే అడుగు స్ట్రైట్ గా పోకుండా మరి ఇక్కడ చేయమని చెప్పేసి అడుగు ఇట్టేయచ్చు, అడుగు అట్టేయచ్చు. అది చేసేటప్పుడు అంటే పల్లకి కదులుతుంది కదా ఇప్పుడు. ఎందుకంటే నలుగురు ఒకే ఇదిలో పోతే ఇబ్బంది ఉండదు. కానీ ఒక వ్యక్తి మాత్రం చీమలు చూసుకొని దాని మీద నన్ను వాటిని తొక్కకూడదు అనే ఇదిలో ఆయన కొంచెం అడుగులు అటు ఇటు అయ్యేటప్పటికి మళ్ళీ పల్లకి అంతా కూడా కదలుతా ఉంది. సో లోపల ఉన్నటువంటి రాజు ఏంది ఇది, ఆ, పల్లకి సదరంగా పోవట్లేదే, అంతా అటు ఇటు కదలుతా ఉంది అని చెప్పేసి, ఎందుకు ఇది కదులుతుంది అసలు అని చెప్పేసి, ఉండేది నలుగురు లేదా 5 మంది 6 మంది మోసేవాళ్ళు ఉన్నారు, స్మూత్ గా ముందుకు పోతా ఉన్నది, కానీ ఎందుకు ఈ విధంగా కదులుతుంది అని చెప్పేసి కోపం వచ్చి అడిగాడు. పల్లకి మోసే వారికి దండనకు భయపడి ఏంది ఎవరు అంటే ఎందుకు ఈ పల్లకి ఈ విధంగా కదులుతా ఉంది, ఏం సరిగ్గా మోయలేరా మీరు అని చెప్పేసి ఆయన కోపంతో సో ఈ మాట బయటికి అన్నాడు అనమాట, గట్టిగా అన్నాడు. దాంట్లో మిగతా మోసే వాళ్ళంతా భయపడిపోయేసి మిగతా వాళ్ళంతా భయపడిపోయేసి వాళ్ళు ఏమన్నారు, మేమంతా జాగ్రత్తగానే మోస్తున్నాము, ఆ, కానీ కొత్తగా ఎవరైతే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి సరిగ్గా నడవకపోవడం వల్ల ఆ వ్యక్తి సరిగ్గా నడవకపోవడం వల్ల ఈ ఈ పల్లకి అంతా కూడా కదలుతా ఉంది. కాబట్టి మేము కారణం కాదు, ఈ కొత్త వ్యక్తి సరిగ్గా నడవకపోవడం వల్ల, అందుకే మేము కూడా మోయలేకపోతున్నాము అని చెప్పేసి మొత్తం
కారణం అంతా కూడా ఇతనేను అని చెప్పేసి తన మీద ఈ ఈ నెపం నెట్టారు అనమాట వాళ్ళు. అయితే రఘుగుణ సామాన్య వ్యక్తి ఏం కాదు, రాజు అయినప్పటికీ కూడా అది యాక్చువల్గా సాధువులకి సేవ చేసుకుంటూ పైగా ఎంతో కొంత ఆధ్యాత్మిక జ్ఞానం అతని దగ్గర ఉంది. అయితే తనలో ఉన్నటువంటి రజోగుణం అది తన మనసుని ఆవరించడం వలన రాజు అన్న తన స్వభావాన్ని తగినట్లుగా తనకు కోపం వచ్చింది. మనకి ఎంతైనా జ్ఞానం ఉండొచ్చు, కానీ సడన్ గా పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కోపం బయటకు వచ్చేస్తుంది. అది ఎందుకు వస్తుందంటే గుణాలు కారణంగా ఇవి బయటకు వస్తాయి. కానీ జ్ఞానపూర్వకంగా ఇది కరెక్ట్ కాదని తెలుసు, ఇది చేయకూడదని తెలుసు, కానీ సడన్ గా కొన్ని సెకండ్లోనే మనం దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తుంటాం. మనం ఎట్లయితే మనం క్లాస్ విన్నంత వరకు బా మనం కూడా ఇలాగే ఉండాలి, మనం కూడా ఈ విధంగా మనం చెయ్యాలి అని చెప్పేసి మనలో ఒక ప్రేరణ వస్తుంది. కానీ యాక్చువల్గా మన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రం మన దానికి భిన్నంగానే మనం ప్రవర్తిస్తున్నాం. ఎందుకంటే మనలో ఉన్న గుణాల ప్రభావం వల్ల. సో మనలో ఉన్నటువంటి గుణాల ప్రభావం వల్ల జ్ఞానానికి జ్ఞానపూర్వకంగా మనకు అన్ని అర్థమైనా కూడా ప్రాక్టికల్ సిచ్యువేషన్కి వచ్చేసరికి మనలో ఉన్న గుణాలు మన చేత ప్రేరేపింపజేసి మన మనం వినేవాటికి మనం చెప్పేదానికి విరుద్ధంగా మనం పాటిస్తాము. అదే విధంగా రాజు కూడా ఒక విధంగా రఘుగణ ఆధ్యాత్మికంగా చూస్తే కొంత అవగాహన ఉన్నవాడే. ఎందుకంటే చాలా మందికి సేవ చేసుకున్నాడు, దానివల్ల ఆయనకి ఆ మంచి జ్ఞానం అయితే ఉంది. కానీ జ్ఞానం ఉన్నంత మాత్రాన లోపల ఉన్నటువంటి అంతర్గతంగా మనం ఓ, కామక్రోధ మోహ మదమత్సరం మీద మనం సరిగ్గా పనిచేయకపోతే ఖచ్చితంగా అది ఏదో ఒక రూపంలో మనకి కోపము, విసుగు ఇవన్నీ సహజంగా బయటకు వచ్చేస్తుంటాం. సో ఆ విధంగా ఆ, మళ్ళీ వాళ్ళు చెప్పారు ఈ విధంగా, ఎవరు కొత్తవాడు వచ్చాడు, కొత్త వ్యక్తి మహిళా కింద అయ్యాడని చెప్పి మళ్ళీ చెప్తాడు అనమాట. మళ్ళీ గట్టిగా మళ్ళీ వారిస్తాడు, అదే గట్టిగా మందలిస్తాడు అన్న. అయినా కూడా జడభరతుడు మాత్రం అదే విధంగానే నడుస్తాడు అన్న. ఎందుకంటే అన్ని దగ్గర చెవులు ఉన్నాయి, చెవుల దగ్గరలో ఉన్నాడు. అప్పుడు రఘుగుణ అతను ఉద్దేశిస్తూ, జడభరతుని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఈ మాటలు మాట్లాడతాడు అనమాట. ఏంటి ఆ మాటలు అంటే, చాలా దూరం నుండి, చాలా సేపటి నుండి పల్లకిని ఆ, ఒంటరిగా మోయడం వల్ల నువ్వు అలసిపోయి ఉంటావు. అందుకే పాపం నువ్వు మోయలేకపోతుంటావు. ఎందుకంటే చాలా దూరం నుంచి నువ్వు మోస్తున్నావు కదా, చాలా సేపటి నుంచి నువ్వు మోస్తున్నావు కదా, బహుశా నువ్వు అలసిపోయి ఉంటాయేమోలే. ఆ అలసిపోవడం వల్ల నువ్వు సరిగ్గా మోయలేకపోయి ఉంటావు. ఆయన చాలా దూరం నుంచి కాదు, ఇప్పుడే ఇప్పుడే ఆయన పల్లకిని మోస్తుండేది. చాలా సేపటి నుంచి కాదు, ఇప్పుడే మోస్తుండేది. ఆయన ఏం అలసిపోలేదు అక్కడ. కానీ ఈయన వ్యంగ్యంగా అన్నమాట రాజు. లేదా నువ్వు ముసలివాడివైనా అయి ఉండాలి, లేదా నువ్వు అనారోగ్యందైనా నువ్వు ఉండుంటావులే, లేకపోతే ఇంత చిన్న పల్లకి నువ్వు ఎందుకు మొయ్యలేకపోతావు. ఇవి చాలా దూరం నుంచి, చాలా సేపటి నుంచి అయినా అయి ఉండాలి, లేదా నువ్వు ఒక ముసలివాడివి అనారోగ్యంతో అయినా ఉండాలి. మిగిలిన మోసేవారు మీతో సహకరించడం లేదా, అంటే మిగతా వాళ్ళు సరిగ్గా లేరా, కాబట్టి వాళ్ళ నీతో పాటు వాళ్ళు నడవట్లేదా, వాళ్ళందరూ కూడా నీతో పాటే ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ చక్కగా మోస్తున్నారు కదా. నీకేమైంది అంటే, వాళ్ళకి సహకరించట్లేదా అంటే నీకేమైంది, వాళ్ళందరూ బాగా చేస్తున్నారు, నువ్వు ఎందుకు చేయట్లేదు అని ఈ ప్రశ్న వేసేవారు. అయితే ఎక్కడ స్పందించట్లే ఎవరు, జడభరతుడు. కారణం కూడా చెప్పడా, ఇక్కడ చిన్న చీమలు ఉన్నాయి, అవి వాటిని తొక్కే ప్రయత్నం, దాన్ని తప్పించడంలో నేను కొంచెం ఈ విధంగా కొంచెం పొరపాటు అయ్యింది. సో దయచేసి అర్థం చేసుకోండి. ఏం లేదు, ఎందుకు ఆయన ఎక్కడ స్పందించట్లేదు, ఏమీ స్పందించట్లేదు అంటే, ఎందుకంటే అగ్నిని బూడిద కప్పినట్లుగా జడభతుడికి ఆధ్యాత్మిక శక్తి కప్పబడింది. నేను నాది అనే భావన లేకుండా ఉన్న కారణంగా ఆ మాటలకు ప్రభావితం కాకుండా మోసుకుంటూ వెళ్ళాడు. ఏం ఎక్కడ
రాజుగారు అన్నదానికి ఈయన ఎక్కడ కూడా దానికి తిరిగి సమాధానం చెప్పాలని అతను అనుకోలేడు. ఎందుకంటే తను ఆధ్యాత్మికంగా అంతర్గతంగా చాలా ఆధ్యాత్మికంగా చాలా ఉన్నత స్థితిలో ఉన్నాడు. తను నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని అనే భావన ఉన్నాడు. ఇంకా అతనికి నేను నాది అనే ఏమి తనకి లేదన్నమాట. ఎవరికైతే నేను నాది అనే భావన ఉన్నదో వాళ్ళని ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళు అవమానించినా కూడా వాళ్ళకి అసలు ఏం ఫరక పడదు అనమాట. ఎందుకంటే నువ్వు అనేది శరీరానికి, కానీ నేను శరీరాన్ని కాదు కదా. నువ్వు అలసిపోయావా, నీకు అనారోగ్యమా, నువ్వు ముసల్తనమా, ఇవన్నీ ఎవరికి? ఇవన్నీ శరీరానికి. సో నువ్వు శరీరాన్ని అనుకో, నేను శరీరాన్ని కాదు కదా. కాబట్టి వాళ్ళ మీద ఏ ప్రభావం వాళ్ళ మీద ఉండదు అనమాట. అందుకే అతను కూడా పట్టించుకోవాలి అసలు. అదే మనం అయి ఉంటే, నువ్వు నన్నంతావా, నేను నీ కోసం వచ్చి నేను ఇంత మోస్తా ఉంటే, ఆ, ఆ, నిన్ను ఆ, ఇబ్బంది పెట్టకుండా నిన్ను చక్కగా మేము తీసుకొస్తా ఉంటే ఇంతసేపటి నుంచి కనీసం ఎక్కడైనా మనకు బాధైనా కలగాలి, లేకపోతే కోపమైనా రావాలి. ఏదో ఒక విధంగా ఎమోషనల్ గా మనం ఎక్కడో ఒక దగ్గర మనం దానికి మనం ప్రభావితమై ఉన్నాము. కానీ ఇక్కడ ఎప్పుడైతే మనం నేను శరీరాన్ని కాదు నేను ఆత్మని సాక్షాత్కారం పొందిన వాళ్ళకి వాళ్ళు ఏ ఏ విధంగా ఏ పద్ధతిలో అన్నా సరే వాళ్ళు పట్టించుకోరు అసలు. కాబట్టి అతను నేను నాది అనే భావనలో లేడు. కాబట్టి అతను వీటికి ఎక్కడ ప్రభావితం కాదు. నెక్స్ట్, అలాగే పల్లకి అలాగే కదలడం గమనించినటువంటి గ్రహగుణ అన్నాడు, ఈ పట్టించుకోలేదు, అయినా అలాగే వెళ్తూ ఉన్నాడు. మళ్ళీ కదలడం మళ్ళీ ప్రారంభించింది, మళ్ళీ పల్లకి. ఇప్పుడు రఘుగుణ ఇంకో కోపంగా, నువ్వు శరీరంలో జీవం ఉండి కూడా మరణించినట్లుగా ఉన్నావే. చెప్తున్నావు ఒక పక్క, నేను చెప్తున్నాను కదా కదలుతుందని. ఏదో జీవం ఏదో ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ యాక్చువల్గా నువ్వు అసలు మరణించిన వాడిలాగా ఏం పట్టించుకోవట్లేదు, ఏం వినడం లేదు. అసలు నీది కాదన్నట్టుగానే నువ్వు ఉన్నావే అసలు. నేను నీ యజమాని, నీకు గుర్తుందా అసలు? నేను నీ యజమాని, యజమాని ఎట్ట చెప్తే సేవకుడు అలా చేయాలి. నేను యజమాని నేను చెప్తున్నాను ఒక పక్క, ఇది కదలుతా ఉంది జాగ్రత్తగా పట్టణని ఒక పక్క నేను చెప్తున్నాను. కానీ మీరు అసలు అసలు నిజంగానే నీకు జీవం ఉందా లేదా? ఉంటే ఉన్నవాడు ఖచ్చితంగా ఈ పాటికి దాన్ని సరి చేసుకుంటాడు. జీవం ఉన్నవాడు, జీవం లేని వాడు లాగా ఉన్నావు. అందుకే ఎంత చెప్పినా కూడా నువ్వు అదే నీ పోకడగా అదే అట్లే వెళ్తున్నావు నువ్వు అని. అలాగే నీ దుష్ప్రవర్తనకు నేను దండించబోతున్నాను. నేను ఒకసారి నేను దిగని నీ సంగతి చూస్తాను. నేను నీకు ఎటువంటి దండన వేస్తానంటే మళ్ళీ నువ్వు దేనికి పనికి రాకుండా పోతావు. కాబట్టి రజో తమో గుణాల ప్రభావం కారణంగా శరీర భావంలో గొప్ప యోగుల ప్రవర్తన తెలుసుకోలేక జడభరతుడిని చివాట్లు పెట్టాడు. చిన్నగా అందరూ చెప్పుకున్నా, రాజుకి జ్ఞానం ఉంది కానీ రజో తమో గుణంగా అయితే ప్రభావితులైనటువంటి వాడు, పైగా శరీర భావంలో ఉన్నాడు కావు శరీర సారీ ఆ ప్రభావం కారణంగా చూడడానికి శరీరంలో ఉన్న సామాన్య వ్యక్తిలా కనబడుతున్నాడు. ఎవరు? జడభరతుడు. కానీ అతను అతను కూడా ఒక గొప్ప యోగి. తన ప్రవర్తన సరిగ్గా తెలుసుకోలేకపోయాడు. ఎందుకని? తనలో ఉన్న రజోతమో గుణ ప్రభావం వల్ల ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని చూడలేకపోతుంది. మన మనం జనరల్ గా మనం ఏం చేస్తాం, బయట వాళ్ళు వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి మనం జడ్జి చేసేస్తాం. కానీ ఋషులు మునులు, కానీ అవధూతలు కావచ్చు, భక్తులు అసలు శరీరాన్ని పట్టించుకోరు. వాళ్ళు బయట ఆ, ఏది వేసుకుంటే నాకు నాకు పేరు వస్తుంది, ఏది వేసుకుంటే నన్ను గుర్తుపడతారు, ఏది వేసుకుంటే నన్ను వాళ్ళు గౌరవిస్తారు అనే పాయింట్ ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు ఒకరిని తృప్తిపరచాలని ఒకరి దగ్గర గౌరవం పొందడం వాళ్ళు లేదు. వాళ్ళ ఫోకస్ అంతా భగవంతుని ఎట్టు చేరుకోవాలి. సో కాబట్టి ఆ, తను అంతర్గతంగా ఉన్నత స్థితిలో ఉన్నాడు అనే విషయం తను తెలుసుకోలేక జడబడుని మళ్ళీ చివాట్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. అందుకనే భక్తుల్ని అంచనా వేయడం, భక్తుల యొక్క కార్యాలని మనం వర్ణించడం, మనం సామాజికంగా నైతికంగా
అయితే ధర్మంగా ఉండే వాళ్ళకి అర్థం కాదు. ఇది ఆధ్యాత్మికంగా ఉండే వాళ్ళు చేసేటువంటి పనుల్ని కానీ కార్యాలను కానీ ఇది భౌతికంగాను సామాజికంగా ఉండే వాళ్ళు పూర్తి స్థాయిలో వాళ్ళ కార్యాలను వీళ్ళు అర్థం చేసుకోలేరు. అందుకే ఇది తెలుసుకోలేక ఎడభరతుడిని చాలా చివాట్లు పెట్టాడు. సో శుద్ధ భక్తుడు ఆత్మసాక్షాత్కారం పొందిన వాడు భగవంతుడి ప్రియమైన నివాసం తన హృదయంలో ఏర్పరచుకున్నవాడు నిరాడంబరుడు సుహృదైన జడభరతుడు నవ్వుతూ ఈ విధంగా పలికాడు. సో రహుగుణ ఒక విధంగా చెప్పాలంటే వ్యంగ్యంగా అతన్ని తిట్టాడు. ఏం నువ్వు ఆ, చాలా దూరం నుంచి వచ్చినట్టున్నావే, చాలా సేపటి నుంచి చూసినట్టున్నావు, పాపం నువ్వు అలసిపోయి ఉంటావులే, అందుకే పాపం నువ్వు మొయ్యలేకపోతున్నావు, లేదా నువ్వేదో ముసలాడు లేదా అనారోగ్యం అయి ఉంటుంది అందుకే నువ్వు మొయ్యలేకపోతున్నావు. సో కాబట్టి అది చెప్పాడు. నెక్స్ట్ ఏం చెప్పాడు తర్వాత, ఇది నువ్వు జీవించి ఉన్నప్పటికీ కూడా జీవం ఉన్నట్టుగా కనపడుతున్నావు కానీ యాక్చువల్ నువ్వు చచ్చిపోయినట్టుగా ఉన్నావు నువ్వు. అందుకే నువ్వు ఏ మాటను నువ్వు నీకు నువ్వు పాటించట్లేదు అంటే నీకేం వినబట్టలేదు అని అంటే ఆ చనిపోయిన వాడు మాత్రమే దేనికి స్పందించాడు. అది నేను యజమాని నీకు గుర్తుందా, నీ ప్రవర్తన నేను దండిస్తాను అన్నాడు. కాబట్టి ఆ విధంగా ఆ, ఆ, భరతుడు తన శుద్ధ భక్తుడు ఆత్మసాక్షాత్కారం పొందినవాడు తన హృదయంలో భగవంతుని స్వయంగా ప్రియంగా నివాసం అయి ఉన్నాడు. నిరాడంబరుడు. సో ఎప్పుడైతే ఈ విధంగా తను మందలించడం తను బెదిరించడం లేదా తను కోపడడం అండి దానికి ఇప్పుడు జడభతుడు సమాధానం ఇచ్చడం. కాబట్టి రఘుగణకు బదులు ఇచ్చినటువంటి జడభరతుడు, నీ మాటలు నీ మాటలు సత్యము, హారము, ప్రయాణము, లక్ష్యము అన్ని శరీరంది, నాది కాదు. నేను ఆత్మను, శరీరం నుండి విడదీయబడిన వాడిని. నేను పల్లకి మోయడం వల్ల అలసిపోలేదు. నేను అలసిపోలే అసలు. ఆత్మగా నాకు అసలు అలుపు అనేదే ఉండదు. మరి మరి భారం అంతా ఎవరిది? భారం అంతా శరీరాన్ని. నేను మొయ్యట్లే అసలు, ఈ శరీరం మోస్తా ఉంది. ఎస్, మీరు అడిగా చూసారా, నువ్వేమైనా అలసిపోయావా అని. ఎస్, అలసిపోయింది శరీరం. ఎందుకని? ఎప్పుడైతే భారం ఉంటుందో, ఎక్కడైతే ప్రయాణం ఉంటుందో, ఎక్కడైతే ఒక లక్ష్యాన్ని దగ్గరికి మనం వెళ్ళాలనుకుంటామో దాన్ని మొత్తాన్ని బాధపడాల్సిందంతా ఎవరు? శరీరం బాధపడాలి. అంటే శరీరాన్ని దాని మీద ప్రభావం పడాలి. కానీ నాకు నేను అలసిపోవాలా అంటే ఆత్మ ఎప్పుడు అలసిపోదు. దాని చుట్టూ కప్పబడినటువంటి శరీరం అలసిపోతుంది. శరీరానికి భారం అనిపిస్తుంది. శరీరానికి ఆ, ఒక శరీరంలో మార్పులు వస్తాయి తప్ప ఆత్మ ఎటువంటి మార్పులు ఉండవు. సో ఎప్పుడైతే మీకు అంటే భారం అనే పదం వచ్చిందో, ప్రభుపాద వారి భాష్యంలో చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఎప్పుడు మనం మోసేటివి మనకి భారం అనిపిస్తాయి, మనం మోసేటివి ఎప్పుడు మనకి భారం అనిపిస్తాయి. ఆయన చెప్పి ఆయన భాషను రాస్తారు. ఇప్పుడు వాళ్ళని 1 కేజీ రాయిని మొయ్యమంటే, లేకపోతే 2 కేజీల రాయిని మనం మొయ్యమంటే మనం ఏమంటాం? పోయా మోసుకొని నువ్వు వెళ్ళు, నాకే నేను మొయ్యలేను, నా వల్ల కాదు, నాకు నా కాళ్ళు నొప్పులు పుట్టినాయి, చేతులు నొప్పి పుడుతున్నాయి. ఓకేనా? ఆయన ఇప్పుడు అక్కడ దాకా మొయ్యాల్సిన అవసరం ఏంటి అంటే మనం 100 రకాల సాకులు చెప్తాం. ఎందుకని? మనం అది భారం అని మనం ఫీల్ అవుతాం కాబట్టి. ఇప్పుడు అదే వ్యక్తి వచ్చి ఇప్పుడు 2 కేజీల బంగారం ఉంది తీసుకోపోతావా అని అడిగారు.
వెంటనే తీసుకొని అది తల మీద పెట్టుకుంటావో, పక్కన పెట్టుకుంటావో, ఎక్కడ పెట్టుకుంటావో, లేదా కడుపులో కట్టుకుంటావో, ఓకేనా? మొత్తానికి ఒక్క సెకండ్ కూడా కింద పెట్టకుండా, ఓకేనా? ఉత్సాహంతో పరిగిస్తూ 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 వెంటనే వెళ్ళి ఇంట్లో ఏడైనా పెట్టేసుకోవాలి. ఇంట్లో మనం అడగదారు పెట్టేసేయాలి. అప్పుడు ఎందుకు భారం అవ్వట్లేదు? అదే 2 కేజీలు. ఇప్పుడు ఎందుకు భారం అవుతుంది ఈ 2 కేజీలు? వెయిట్ లో ఏం తేడా ఏం లేదు. వెయిట్ లో తేడా ఏం లేదు. దూరంలో తేడా లేదు. అలాగే వేరే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే, వేరే వాళ్ళకి సేవ చేయాల్సి వస్తే, ఓకేనా? మనం 100 సాకులు 100 కారణాలు చెప్తాం. ఆ పని ఉంది, ఈ పని ఉంది, అక్కడికి వెళ్ళాం, ఇక్కడికి వెళ్ళాం, ఈ మధ్య ఇంట్లో వాళ్ళు వస్తారు, వీళ్ళు వస్తారు, నా ఒంట్లో ఈ ఇబ్బంది ఉంది, ఆ ఇబ్బంది ఉందని మనం వందనుకుంది. అదే తన సొంత బిడ్డకి ప్రాబ్లం వచ్చింది అనుకోండి, అప్పుడు ఏమైనా ఇవన్నీ, అప్పుడు ఎక్కడికి పోయినా ఈ ఎమర్జెన్సీలన్నీ, అప్పుడు ఎక్కడి నుంచి మనకు టైం అంతా వచ్చింది, అప్పుడు ఎక్కడి నుంచి మనకు అంత ఓపిక అంతా వచ్చింది, శక్తి అంతా ఎక్కడి నుంచి వచ్చింది, అంత సహనం ఎక్కడి నుంచి వచ్చింది మనకి? అక్కడ అక్కడ పిల్లాడు, పిల్లవాడే, ఇక్కడ పిల్లవాడే. సో దానికి ప్రభుపాద రాశారన్నమాట భాష్యం. ఏం రాశారంటే, ఇది నా అని నేను ఫీల్ అయితే, నేను నేను ఎంత దూరమైనా నేను వెళ్ళగలుగుతాం. ఇది నా అని నేను ఫీల్ అయితే, కృష్ణ నా, నా తండ్రి అని నేను కానీ ఫీల్ అయితే, లోపల నుంచి కానీ నేను కానీ ఫీల్ అయితే, ఈ భక్తులంతా కూడా నా వాళ్ళు, నా బంధువులు, లేదా నా యొక్క ఆత్మగా చూస్తే వాళ్ళు నన్ను, నన్ను భక్తిలో పెడుతూ, నన్ను నిరంతరంగా నన్ను గమనిస్తూ, నన్ను హెచ్చరిస్తూ, నన్ను మారుస్తూ, వీళ్ళ వల్ల నేను భగవద్ధామానికి వెళ్తాను నేను నమ్మితే, నాకు సేవ భారం కాదు, నాకు సాధన భారం కాదు. ఎప్పుడైతే నేను నేను ఓన్ చేసుకోలేదో, అప్పుడు మనం 100 కారణాలు చెప్తాం. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళకి సేవ చేసుకోవడానికి, భగవుడు సేవ చేసేదానికి, మన ఇంట్లో సేవ చేసుకునే వాళ్ళకి మనం వెళ్ళి ఏ టైం అయినా, అర్ధరాత్రి అయినా, అపరాత్రి అయినా, ఎప్పుడైనా, ఏ పరిస్థితుల్లో అయినా సరే మనం ఉండగలుగుతాం. ఎందుకంటే మనం ఓన్ చేసుకున్నాం వాళ్ళు. వీళ్ళు నా వాళ్ళు కదా నువ్వు అంత, అదే మా కడుపును పుట్టారు కదా వీళ్ళు, మా యొక్క ఉమ్, మా తల్లిదండ్రులు, మా బాబాయిలు, పిన్నిలు, వాళ్ళ యొక్క ఇదిలో ఉన్నారు కదా మేమంతా కూడా. కాబట్టి వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళు. నా అన్న మన ఫీల్ అయినప్పుడు మనం దానికోసం ఎంత అర్ధరాత్రి, అపరాత్రి, సమయం, సందర్భం తేడా లేకుండా చేసుకుంటాము. మరి ఇదే శరీరం, ఇదే ఇదికి జస్ట్ చిన్న చిన్న దాంట్లో కూడా మనం, ఏనా, భారాన్ని మోయలేక మనం 100 సాకులు చెప్పుకుంటా కూర్చోం. దాన్ని బట్టి ఈజీ గురువు కూడా అర్థమైపోతుంది. గురువు కూడా అర్థమైపోతుంది. ఓకే, ఇంకా ఇదే స్థితిలోనే ఉన్నారు, ఇంకా అదే పరిస్థితిలోనే ఉన్నారు, ఇంకా అవే చెప్పుకుంటూనే వస్తున్నారు ఇంకా. కాబట్టి నేను అసలు ఎక్కడ ఒకటి నేను అసలు అలసిపోవాలా? శరీరం అలసిపోదు, శరీర తత్వం అది.
ఎందుకంటే అంతర్గతంగా జడభరతుడు ఇదంతా కృష్ణుడు కల్పించినటువంటి పరిస్థితులు ఇవన్నీ. కాబట్టి కృష్ణుడు ఏదైనా కల్పించాడు అని అంటే ఇది నా మంచి కోసమే అయి ఉంటుంది అని అవగాహన ఉన్నాడు. కాబట్టి ప్రతి సందర్భంలో ప్రతి వ్యక్తిని తాను కృష్ణుడికి అంశగా చూడగలుగుతున్నాడు. కాబట్టి ప్రతి సందర్భం అది కృష్ణుడే పంపించాడు అని తాను నిజంగా నమ్ముతున్నాడు. కాబట్టి ఏ సందర్భంలో కూడా తను ఎవరో తను హర్ట్ చేశారనో, ఏ సందర్భంలో నేనేదో ఇప్పుడేదో నేను మోసి నేనేదో చాలా ఇబ్బంది పడుతున్నాను ఎక్కడ తనకు అయినా నాకేం కాల. అది అలిసిపోతే శరీరం అలసిపోద్ది కానీ నేను అలసిపోను. నేను అలసిపోను. నాకు అలుపు అనేది నాకు అసలు ఉండదు. కాబట్టి మీరు అన్నింది శరీరానికి, అందుకే నేను స్పందించలా. మోసేది కూడా శరీరమే, నేను మోయిట్లే. మోసేది శరీరం. శరీరానికి ఒక అలుపు ఉంటుంది కానీ నేను అలసిపోలేదు. కాబట్టి లావు సన్నన, మానసిక ఒత్తిడి, దాహము, ఆకలి, భయము, కోరికలు, ముసల్తనము, నిద్ర, కోపము, శోకము, భ్రాంతి, శారీరక ఉనికి లాంటివి ఆత్మ యొక్క భౌతిక కవచం వంటిది. ఆత్మ కాదు, ఆత్మకి కవచం వంటివి. అంటే అవన్నీ ఆత్మలు కాదు. ఆత్మకి సంబంధమే లేవు అవన్నీ. అంటే ఇప్పుడు నా షర్టుని కానీ ఏమైనా చింపేస్తే నా చర్మాన్ని ఎవరైనా చీల్చినట్ట కాదు కదా. వస్త్రాన్ని చించారనుకోండి, నా శరీరాన్ని ఎవరో చించినట్టు కాదు అసలు. అట్లాగే లావు సన్నన, మానసిక ఒత్తిడి, దాహం ఇవన్నీ ఎవరికి? సూక్ష్మ శరీరానికి, స్థూల శరీరానికి ఇవన్నీ ఇబ్బందులన్నీ. నాకు అసలు ఏం సంబంధమే లేదు వీటితో. శోకము, కోపము, నిద్ర, ఆత్మకు అవన్నీ ఏం లేవు. ఉం? ఇవన్నీ కూడా ఆత్మ యొక్క కవచం వంటివి. ఆత్మ యొక్క ఉపరితలంలో ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ. కానీ ఆత్మకి ఏం కాదు. ఇవి ఆత్మ కానే కాదు. ఇవన్నీ అహంకారం లెవెల్లో అక్కడ జరిగేటువంటి ప్రక్రియకి ఇవన్నీ అనుభవిస్తాయి అన్నమాట. శారీరక భావంలో నిమగ్నమైన వారు వీటికి ప్రభావితులవుతారు. వీటి నుండి నేను ఎప్పుడో విడుదలైపోయాను. కాబట్టి నేను అలసిపోయేది కాదు, ఇవన్నీ శరీరానికి. ముత్తిటితే నేను పడుతున్నాను అని అంటే, అంటే నేను ఉద్రేకపడో కోపడుతున్నాను అని అంటే నేను ఇంకా శరీర భావంలోనే ఉన్నాను. నేను ఇంకా శరీర భావంలోనే ఉన్నాను. జనరల్ గా మనం ఏమంటాం? జనరల్ గా మన కంప్లైంట్స్ ఎలా ఉంటాయంటే, వాళ్ళన్నారు, వీళ్ళన్నారు, వీళ్ళు ఇలా చేశారు, వాళ్ళు అలా చేశారు అని మనం అంటాం. అవసరమైతే వాళ్ళు పంపించేసేయండి, వాళ్ళు ఉంటే నేను చేయను అని అంటే మోస్ట్ వీక్ పర్సన్ నేను అని అర్థం అక్కడ. నేను వీకెస్ట్ పర్సన్ అక్కడ. సరే, వాళ్ళని తీస్తాను, కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా అలాగే నడుచుకుంటారని మంచిగా ఉంటుంది గ్యారంటీ ఏంటి? వచ్చేవాళ్ళు ఇంకా వర్స్ట్ కూడా అవ్వచ్చు. అంటే మనల్ని ఎప్పుడు పొగిడే వాళ్ళే మన పక్కన ఉండరు. ఎప్పుడు మెచ్చుకునే వాళ్ళే మన పక్కన ఉండరు. ఎప్పుడు మనం ప్రోత్సహించే వాళ్ళు మాత్రమే మన చుట్టూ ఉంటారు. ఇది భౌతిక ప్రపంచం. భౌతిక ప్రపంచంలో మనకి నచ్చినట్టుగా, మనం ఊహించినట్టుగా, మనం కోరుకున్నట్టుగా, ఓకేనా, ఇక్కడ మన ఇంట్లోనూ ఉండదు, మన ఉద్యోగంలో ఉండదు, మన వ్యాపారంలో ఉండదు, మన సమాజంలో ఉండదు. కాబట్టి గుడిలో కూడా ఉండదు అట్లా. అందుకే కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడిని 2 అధ్యాయం 14 శ్లోకంలో ఏం చెప్తున్నాడు?
బాబు, ఇవన్నీ వస్తా ఉంటాయి పోతుంటాయి, నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. నువ్వు తట్టుకోవడం నేర్చుకోవాలి. మాత్రా స్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ ఆపాయనో నిత్యాస్ తాం తితిక్షస్వ భారత. సో తాం తితిక్షస్వ భారత. సో తాం తితిక్షస్వ భారత. నీకోసం నేను ఎండాకాలమే పెడతాను, నీకోసం నేను వర్షాకాలమే పెడతాను, నీకోసం అందరూ నేను పొగిడే వాళ్ళని నీకు సుఖంగా ఉండడానికి నేను మారుస్తాను. భగవంతుడు ఎక్కడ కూడా అర్జునుడికి ఆ విధంగా చెప్పలేం. నువ్వు తట్టుకో, నువ్వు సహనం వహించు, ఇవి వస్తా ఉంటాయి, ఇవి పోతా ఉంటాయి, ఇవి జరుగుతూనే ఉంటాయి. నువ్వు ఓపికగా నువ్వు ఓపికగా ఉంటూ నీ లక్ష్యం వైపు మాత్రమే నువ్వు దృష్టి పెట్టు. నువ్వు ధర్మం గురించి నువ్వు ఆలోచించు. ధర్మం కోసం నువ్వు యుద్ధం చేయి. అయిన వాళ్ళు పోతారు యుద్ధంలో, ఆ కాని వాళ్ళు పోతారు యుద్ధంలో. తప్పదు. మన లక్ష్యం చేరుకోవాలన్నప్పుడు ఓకే, అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉండాలి. అంటే క్లియర్ కట్ విషయం ఇక్కడ. ఇవన్నీ ఈ భౌతిక ప్రపంచంలో ఉంటాయి. మనం దీని నుంచి బయటికి రావాల్సి. మనం నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మని అని మనం ఆ సాక్షాత్కారం మనం పొందాలి. సో భౌతికమైన దానికి ఎక్కడైనా ఆది అంతము ఉంటుంది. ఏదైనా సరే భౌతికమైనది, ఆ శరీరం కావచ్చు, ఈ పల్లకి కావచ్చు, లేకపోతే మీరు రాజుగా మీ శరీరం కావచ్చు, ఏది శాశ్వతం కాదు ఇక్కడ. అన్నీ పోతాయి. సో మీరు ఏదైతే శరీరం అని చెప్తున్నారో, ఆ శరీరానికి పరిణామాలు ఉంటాయి. ఆ శరీరం వలసిపోతుంది, ఆ శరీరానికి దాహం వస్తుంది, ఆ శరీరానికి అన్ని రకాలుగా ఉంటుంది. బట్ అది ఏది కూడా శాశ్వతం కాదు. దానికి ఆది అంతం రెండు ఉంటాయి దానికి. అలాగే మీరు నన్ను యజమాని యజమాని కదా, నేను యజమాని నేను, నువ్వు సేవకుడు ఉన్నారు కదా. ఈ రోజు మీరు రాజు అవ్వచ్చు, నేను మీ సేవకుడిని అయి ఉండొచ్చు, కానీ రేపు ఈ స్థానాలు మారొచ్చు. అది ఒక ఆనవాయితీ తప్ప యజమానికి సేవకుడికి మధ్య వ్యత్యాసం ఏమి లేదు. ఈ రోజు మీకు అధికారం వచ్చింది, ఓకే, నాకంత పరపతి లేకపోవచ్చు. ఈ రోజు మీరు యజమాని కావచ్చు, నేను సేవకుడు కావచ్చు. అది కాలక్రమంలో లోకంలో తీరు శక్తివంతుడు అయిన వాడు ఖచ్చితంగా కొంత తన యొక్క శక్తితో కొంత చేయాలనుకుంటాడు. నేను బలహీనం కాబట్టి నేను మీ కింద నేను ఈ రోజు నేను పడి ఉండొచ్చు. అది ఆనవాయితీ అంతే. శక్తి ఉన్నవాడు ఖచ్చితంగా వేరే వాడి మీద తన ప్రభావాన్ని చూపించాలనుకుంటాడు, తన శక్తిని చూపించాలనుకుంటాడు. కానీ యాక్చువల్గా మన ఇద్దరికి పెద్ద వ్యత్యాసం, ఎందుకంటే నువ్వు ఆత్మని, నేను ఆత్మని, వ్యత్యాసం ఏం లేదు. కాకపోతే కాలక్రమంలో కర్మలను బట్టి, ఈరోజు జరిగిన పరిణామాలను బట్టి మీరు ఒక రోజు ఒక పొజిషన్ ఉండొచ్చు, నేను ఈ రోజు నేను తక్కువ పొజిషన్ ఉండొచ్చు. కానీ ఇది కూడా ఎప్పుడు ఉండేది కాదు. ఇది దీనికి ఒక ఆది ఉంది, దీనికి కూడా ఒక అంతం ఉంది. శరీరానికే కాదు, పరిస్థితులకు కూడా ఆది ఉంటుంది, అంతం ఉంటుంది. ఎల్లకాలం ఇలాగే ఉండబోదు. ఎల్లకాలం ఇదే పరిస్థితులు నేను ఉండబోను. ఇప్పటికి మీరే రాజు అని అనుకుంటే నేను మీకోసం ఏం చేయాలి? మీరు రాజు అన్నది ఏదో ఉంది సారా, అది కేవలం మీ అహంకారంతో మీరు చెప్పేటువంటి పొజిషన్ అది. సరే, మీరు అదే అహంకారంతో నేనే రాజు అని అనుకో, సరే నేను ఇప్పుడు ఏం చేయాలి మీరు చెప్పండి. నేను వినడానికి సిద్ధంగా ఉన్నా, నేను చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే మీరు అహంకారంతో వ్యవహరిస్తున్నారు. రేపు
మీరు నన్ను ఏమైనా చేయగలుగుతారు. కానీ అది ఎక్కువ కాలమే ఉండదు. ఎక్కువ సమయం మీరు ఎంత చేయలేరు నాకు. రేపు నాకు కూడా ఒక టైం రావచ్చు. ఈ జన్మ కాదు ఇంకో జన్మ నాకు కూడా టైం రావచ్చేమో. అప్పుడు మీరు కింద స్థానంలో ఉంటారు, నేను పై స్థానంలో ఉంటాను. సో కాబట్టి నేను యజమానిని ఇవన్నీ ఇంకా మీరు మీరు శారీరక ప్రభావంలోనే నేను సో అండ్ సో కాబట్టి నేను ఏమైనా చేయగలను. నాకు మీరు ఇంకో మాట అన్నారు. నువ్వు కానీ మాట వినకపోతే నేను దండిస్తాను నన్ను. దానికి నేను సమాధానం చెప్తున్నాను. నెక్స్ట్, నేను ఆత్మసాక్షాత్కారం పొందినటువంటి వ్యక్తిని. నన్ను శిక్షించడం వలన మీకేమి లాభం? నాకు పొరుగని లేదు, నాకు కష్టం అనేది ఉండదు, నాకు ఆ, నేను ఏదో కోల్పోయానో, నాకు అసలు ఏమి నాకు వ్యత్యాసమే నాకు ఉండదు. ఎందుకంటే నేను ఆనందకర స్థితిలో నేను ఉన్నాను. సరే, ఒక ఎత్తు నేను పిచ్చివాడినైతే అందరూ నన్ను పిచ్చోడు అంటున్నారు ఇక్కడ. మీ వాళ్ళు కూడా నన్ను పిచ్చోడు అని చెప్పి ఏదో మొద్దోడు అని చెప్పేసి నన్ను తీసుకొని ఈ రోజు నన్ను పల్లకి మోపిస్తున్నారు. ఈ పిచ్చోడిని మొద్దోడిని ఎంత కొట్టినా మీకేం ప్రయోజనం? మీరు దండిస్తే చచ్చిపోయిన గుర్రాన్ని దండించినట్టే కదా. ఎందుకంటే వాడి మీద ఏ ప్రభావం ఉండదు. దున్నపోతు మీద వాన కురిసినట్టే. అది లేదు అక్కడి నుంచి. కాబట్టి మీరు దండిస్తే మీ చేతులు మీకు నెప్పుతాయి తప్ప నాకు ఎటువంటి. ఎందుకంటే నేను శరీరాన్నే కాదు కదా నేను అసలు. అండ్ నేను ఎప్పుడో శరీరం నుంచి నేను ఎప్పుడో వేరుపడిపోయాను. కాబట్టి నా శరీరం మీద కొట్టే దెబ్బ నా మీద అసలు పడనే పడదు అది. ఎందుకంటే నాకు ఎటువంటి ఆ, వీటికి నేను ఏ విధంగా నేను ప్రభావితం కాలేదు. సో చనిపోయే గుర్రం దండించినట్లు. ఎందుకంటే దండన వలన పిచ్చి నయం కాదు. మీరు అంత కొట్టిన పిచ్చి అయితే పోదు. పిచ్చి వాడిని కొడితే వాడికి పిచ్చి ఏమైనా తగ్గుతుందా? అంటే మనం కొడితే ప్రయోజనం ఉండాలి, అతనిలో మార్పు ఉండాలి. మనం కొడితే అతను తన తీరు మార్చుకోవాలి. ఇక్కడ పిచ్చివాడు మార్చుకోడు. అట్లానే ఆత్మసాక్షిగా పొందిన నేను మార్చుకునేది ఏం లేదు ఇక్కడ. కాబట్టి మీరు దండిస్తాను అన్న విషయం మీకు ఎటువంటి ప్రయోజనం లేదు దానివల్ల. అంటే ఎగ్జాక్ట్ గా రాజు కోపం వచ్చి ఏమేమైతే మాటలు అన్నాడో, నువ్వు నువ్వు అలసిపోయావా, నువ్వు ముసలోడివా, అనారోగ్యమా, నేను నేను యజమాన్ని, నువ్వు ఆ, సేవకుడివి, లేకపోతే నేను దండిస్తాను నిన్ను అన్న ప్రతి దానికి పర్ఫెక్ట్ కౌంటర్ ఇచ్చాడు అన్నమాట. అండ్ అది కూడా ఇప్పటి వరకు ఏంటంటే ఇంకా రాజు చూడలే ఇంతవరకు అతన్ని. రాజు ఇంతవరకు భర్తను చూడలే. ఈ సేవకులు ఏదో వెళ్ళారు, కనిపించాడు, భరతుడు కనిపించాడు, తీసుకువచ్చాడు, నువ్వు మొయ్యి అన్నాడు. మనకు తెలిసింది కదా, వాళ్ళకిలా కట్టెలు వేసేస్తారు అటువైపు ఇటువైపు. లోపల రాజు ఉంటాడు. కదలికలు కనిపించినాయి, గట్టిగా అరిచాడు. దానికి ఈయన కూడా మోస్తూనే సమాధానం చెప్తున్నాడు. ఎప్పుడైతే ఈ సమాధానం వింటున్నాడు, ఆల్రెడీ మనం వింటున్నాం కదా, రహోగుణ ఆధ్యాత్మికంగా జ్ఞానమైన వాడు. అయితే రజోగుణ ప్రభావం వల్ల తనకి కోపం వచ్చింది. అంటే రాజు ఒక పక్క పోతూ ఉంటే నా యొక్క పల్లకిని ఒక క్రమశిక్షణ లేకుండా ఎలా పడితే అలా మీరు చేస్తారు. అది చెప్పేది మీకు అర్థం కావట్లేదా? నేను యజమాని మీకు తెలియదా? నేను కదా మిమ్మల్ని మెయింటైన్ చేసేది, నేను కదా మిమ్మల్ని పోషించేది. సో అలాంటి ఒక ఇదిలో ఉన్నట్టు. కానీ నాలెడ్జ్ ఉంది, జ్ఞానం ఉంది, ఆధ్యాత్మిక జ్ఞానం ఉంది. ఎందుకంటే అతను సేవించాడు కాబట్టి జ్ఞానం పొందాడు. కాకపోతే గుణాల ప్రభావం వల్ల
కోపము, అహంకారము అన్ని బయటకు వచ్చాయి. ఎప్పుడైతే ఈయన దగ్గర నుంచి ఇట్లాంటి ఒక సమాధానాలు వచ్చాయో, నేను శరీరాన్ని కాదు, భారం అంతా శరీరాన్ని, అది కాదు అనుకుంటే అది భారమే. ఇవన్నీ శరీరానికే, కోపం తాపాలు అన్ని కూడా శరీరానికే, నేను కాదు, అన్నిటికీ ఆది అంతం ఉంటుంది. ఇవన్నీ అరే ఇదంతా సామాన్యుడు మాట్లాడే మాటలు కాదే. ఇది ఆ, మోసే వాళ్ళ మోసే ఎవరైతే పల్లకి మోస్తున్నారో వాళ్ళ స్థాయికి మించి ఈ మాటలు వస్తున్నాయి ఇవన్నీ. ఎవరు మోస్తున్నారు ఇప్పుడు? ఎవరు ఆ వ్యక్తి? తన యొక్క మాట్లాడే విధానం చూస్తే తాను పూర్తిగా ముక్తి స్థితిలో ఉన్నాడేమో. అంటే పిచ్చోడిని కొడితే నీకేం వస్తుంది? నువ్వు ఈ రోజు యజమాని అవ్వచ్చు, నీ సేవకుండా అవ్వచ్చు, భవిష్యత్తులో నువ్వు ఎప్పుడు ఇదే స్థానంలో నువ్వు ఉంటావా? దానికి ఆది ఉంటుంది, అంతం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. పల్లకీలు మోసే వాళ్ళ దగ్గర ఇంత జ్ఞానం ఉంటుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అనమాట. అయితే రహుగుణ కఠిన పదాలకు సహనంతో చక్కగా సమాధానం ఇచ్చాడు. తాను గొప్ప భక్తుడని ఎన్నడూ అనుకోలేదు, మరియు తన గత కర్మ ఫలాలను అనుభవించాలని అనుకున్నాడు. ప్రశాంతంగా పల్లకి మోయడం ప్రారంభించాడు. చెప్పాడు, సమాధానం ఇచ్చాడు. నిదానంగా, కోప్పడకుండా, ఉద్రేకపడకుండా, ఆయన నేను యజమాని, నువ్వు సేవకుడివి, నేను దండిస్తాను, నేను అది ఇది అని ఉంటే ఎక్కడల్లా చక్కగా నిదానంగా ప్రశాంతంగా సమాధానం చెప్పాడు. ఎందుకంటే తానెప్పుడు నేను గొప్ప భక్తుడినో, నేను ఒక గొప్ప జ్ఞానిననో తాను ఎప్పుడు అనుకోలేదు. ఎందుకంటే తాను ఆత్మస్థితిలో ఉన్నాడు. తను అనుకున్నాడు, నా గత కర్మ ఫలాలు, నేను ఆ రోజు కానీ మాట నుండి నేను కొద్దిగా అలర్ట్ అయ్యింది, నేను జింక వైపుగా నేను పోకుండా ఉండుంటే ఈ రోజు నాకు ఈ గతి పట్టేది కాదు. నేను చేసిన తప్పుకి ఈ రోజు నేను కర్మ ఫలాన్ని నేను అనుభవిస్తున్నాను నేను అని ఆ భావంలో తను ప్రశాంతంగా మళ్ళీ ఆ, నేను ముందుకు మోసుకొని వెళ్తున్నాను అనమాట. సో ఈ విధంగా రఘుగుణ అడిగినటువంటి తాను జడభరతుడిపై ప్రవర్తించిన తీరు, తను మాట్లాడిన విధానం, ఆ మాటలు, దానికి ఆ, చాలా ఉన్నత స్థితిలో తను సమాధానం ఇచ్చాడు. సో ఆ తర్వాత ఈ రఘుగుణ యొక్క తాను ఇప్పుడు ఏం చేస్తాడు, ఇప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎలా ఇప్పుడు తన ప్రవర్తన ఇప్పుడు ఎలా మారుతుంది, రఘుగుణ యొక్క ప్రవర్తన ఎలా మారుతుంది, ఎస్పెషల్ గా జడభరతుడు ఇప్పుడు మాట్లాడేటువంటి తీరులో ఇచ్చిన సమాధానం విధానం, ఆ సమాధానంలో ఉన్నటువంటి ఆ, ఆ, ఆ ఘనమైనటువంటి సిద్ధాంతం, ఏ, ఆ తత్వం ఏదైతే మాట్లాడాడో దాన్ని ఎప్పుడైతే విన్నాడో దానికి రఘుగుణాన్ని చూసేటువంటి స్పందన ఏముంటది అనేది రేపు చూద్దాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, जगद्गुरु श्रील प्रभुपाद की जय, अनंत कोटि वैष्णव की जय, हिताय गौर प्रेमानंद।